అంతనలేని ప్రకటనలతో ప్రతి దానిని రాజకీయం చేసి చివరికి నవ్వుల పాలవుతున్నారు వైసీపీ నేతలు. గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలపై ఇదే జరిగింది. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాత గ్రామంలో పర్యటించిన ఫ్యాన్ పార్టీ నేతలు ఎక్స్గ్రేషియాపై తలవ సంఖ్య చెప్పడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. తురకపాలెం మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో వైసీపీ నేతలు వేర్వేరు ఫిగర్లు చెప్పడం వారి మధ్య సమన్వయ లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అంశంలో వైసీపీ నేతల వితండ వాదనపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నేతలకు అత్యుత్సాహం ఎక్కువ. ఏ సమస్యలపై క్లారిటీ ఉండదు. ఒక ప్రాబ్లంపై నేతలు తలో రకంగా మాట్లాడి చివరికి అభాసు పాలవుతున్నారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవించిన మెలియోయిడోసిస్ వైరస్ మృతుల కుటుంబాలకు పరిహారం డిమాండ్పై ఒక్కొక్కరు ఒక్కో సంఖ్యను ప్రస్తావించడం విమర్శలకు తావిచ్చింది. 28 మంది మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహారం అందజేసింది. దీనిని వైసీపీ రాజకీయం చేస్తోంది. కూటమి సర్కార్ అన్ని విధాలుగా తురకపాలెం వాసులకు అండగా ఉంటే తగుదనమ్మా అంటూ అంతా అయిపోయిన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతలు ఇక్కడ పర్యటించి నవ్వులు పాలయ్యారు. తొలుత ఓసారి తురకపాలెంలో వైసీపీ నేతలు పర్యటించగా ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడంతో అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించిన తర్వాత మరోసారి ఇక్కడికి వచ్చి పరిహారాన్ని 28 మంది మృతుల కుటుంబాలకు కాదు 5 నెలలుగా ప్రాణాలు కోల్పోయిన 50 మందికి ఇవ్వాలని డిమాండ్ చేయడం విమర్శలకు తావిచ్చింది. వైసీపీ నేతల డిమాండ్ తర్వాత తురకపాలెం వాసులు కూడా ఏంటి తమ ఊళ్ళో అంతమంది మృతి చెందారా అంటూ అయోమయానికి గురయ్యారు. సరే, పరిహారం అడిగే విషయంలోనైనా క్లారిటీ ఉందా అంటే అది లేదు. ఒకరు 25 లక్షలు డిమాండ్ చేస్తే మరొకరు 50 లక్షలు, ఇంకొకరు ₹1 కోటి డిమాండ్ చేయడంతో క్యాడర్ నవ్వుకుంది. ఏంటి తమ నేతల మధ్య ఇంత సమన్వయ లోపమా? పరిహారంపై ముందుగా మాట్లాడుకుని ఒకే ఫిగర్ కు కట్టుబడి ఉండేలా చర్చించుకుని ముందుగానే ఒక నిర్ణయానికి రాకుండా తలో రకంగా మాట్లాడటం ఏంటని చర్చించుకున్నారు. మరోవైపు మెలియోయిడోసిస్ వైరస్ ఒకసారి వస్తే ఏళ్ల తరబడి ఉంటుందని, ప్రాణాంతకమని వైసీపీ నేతలు భయపెట్టారు. ఇది అంటువ్యాధి కాదని, ఆందోళన అవసరం లేదని వైద్య బృందాలు స్పష్టంగా ప్రకటించినా ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం భయంకరమైన వ్యాధి అని ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ముందుగా తురకపాలెం మరణాలు ఎవరికీ అంతుపట్టలేదు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయించింది. పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామంలోనే ఉండి బాధితులకు అండగా నిలిచారు. ఇది మెలియోయిడోసిస్ అని తేలిన తర్వాత చికిత్స చేసి చివరికి మరణాలు అరికట్టారు. కానీ వైసీపీ మాత్రం దీనిపై రాజకీయం చేసి చివరికి నవ్వులు పాలైంది. ఇలాంటి విషయాల్లో మున్ముందైనా సమన్వయంతో పనిచేస్తారో లేదో చూడాలి.